మనము మార్కెట్కి వెళ్ళినప్పుడు ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకొని వస్తాం. కానీ అవి మనం ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట కనుక పెట్టినట్టయితే 2-3 డేస్కే అవి మొత్తం కుళ్ళిపోయినట్టు ఉంటాయి, అవునా కాదా? అయితే వాటిలోంచి స్మెల్ వస్తూ ఉంటుంది. అయితే మనం పిల్లల్ని తీసుకొచ్చి చూపించాలి, నాన్న ఇందులో ఫ్రెష్ వెజిటేబుల్ మళ్ళీ పాడైపోయినది పక్కన పెట్టవా అని చెప్పేసి. అయితే పిల్లవాడు మంచిదే తీస్తూ ఉంటాడు, చెడ్డవాటిని చిరిచి నేను వాటిని ముట్టను మమ్మీ, ఎందుకంటే అది గలీజ్ స్మెల్ వస్తుంది, అది ఎట్లుందో చూడు అని చెప్పేసి అన్నప్పుడు మనం పిల్లోడికి చెప్పాలి, ఏం కాదు నాన్న, ఇది నువ్వు కవర్లో వేసుకొని నీ బ్యాగ్లో పెట్టేసుకో, సూపర్ ఉంటుంది అని చెప్పేసి. అంటే వాడు ఏమంటాడు, ఛీ ఈ అంత గలీజ్ ఉన్నది నేను ఆ బ్యాగ్లో పెట్టుకొని దాన్ని క్యారీ చేయాలా, అవసరం లేదు అంటే అదే నేను చెప్పాలనుకుంటున్నది. నీది నువ్వు ఫ్రెష్ కూరగాయల లెక్క ఎప్పుడు కూడా నువ్వు హ్యాపీగా ఉండాలి. ఈ కుళ్ళిపోయిన కూరగాయలు అంటే ఏంటి తెలుసా? నీ మనసులో ఉన్న ఒక బ్యాడ్ ఆలోచనలైనా సరే, నీ మొండి ప్రవర్తన అయినా సరే, ఏదైనా కానీ ఈ కూరగాయల లెక్కనే గలీజ్గా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఈ కూరగాయల్ని నేను దాన్ని పట్టుకొని అంటున్నావు కదా, బయట వాళ్ళు కూడా యాజ్ ఏ కూరగాయలాగానే నువ్వు కూడా వాళ్ళకి కనిపిస్తావు. ఎందుకంటే నీ ఈగో, నీ కోపము, నీ మొండితనం వాళ్ళకు కూడా డిస్గస్టింగ్గా ఉంటుంది. అంటే వాళ్ళకు కూడా నీకు దగ్గరికి రానివ్వకుండా చేస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా మనము ఈ కూరగాయలు ఎట్లా బయటపడేస్తున్నామో మన బాడీలో ఉన్న కోపాలని, ఈగోని, మళ్ళీ మొండితనాన్ని కూడా మనం అలానే బయటపడేస్తే ఫ్రెష్ వెజిటేబుల్స్ లాగా మనం ఎప్పుడు హ్యాపీగా నవ్వుతూ ఉంటాము.